లేడీ గెటప్ వేస్తేనే చాలా దారుణంగా ఉంటుంది. అంతకు మించి దారుణమైన లేడీని మనకి ఇప్పుడు పరిచయం చేయడానికి తీసుకొచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. చేసేద్దాం రావే రావే గాలి కొట్టేవే అది. నిజంగా నేను చూస్తే నిలవట్లేదా మీ చొక్కా బొత్తాలు? అది రత్తాలను చూస్తే, నేను చూస్తే ఆల్రెడీ ఊడిపోయిన బొత్తాలు కూడా వాటికి అవే సర్దుకుంటాయి. ఏమండి ఈ మధ్య నా మీద మీకు ప్రేమ తగ్గిందండి? లేదే, తగ్గలేదే. నిజంగా తగ్గింది. తగ్గలేదన్నా? తగ్గలేదని ఎలా చెప్తున్నారండి? అసలు ఉంటే కదా తగ్గడానికి. ఏమండి జోక్ చేశాను లేవే, ఏమనుకోకు. మీకు గాని నిజంగా గాని ప్రేమ ఉంటే ఏమండి ఈ చీరను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? దానికి నేను ఖర్చు పెట్టిన 20,000 గుర్తొస్తుంది. ఏమండి మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కట్టుకున్న చీర అంటే నేను చూడకుండానే పెళ్లి చేసుకున్నారా? ట్రైన్ కింద పడి చావాలనుకునేవాడు వచ్చేది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని చూడడం, చచ్చిపోవటమే. అంత ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలో? పెళ్లి అనేది ఫేస్బుక్ లో వచ్చే రూమర్ లాంటిదే. ఏం ఉన్నదని తెలిసినా కూడా క్లిక్ చేయకుండా ఆగలేం. క్లిక్ చేశాక తెలిసినా ఏం ఉపయోగం? ఈ ఏదో మాటలకి ఏం తక్కువ లేదు కానీ రాత్రికి నేను వచ్చే సమయానికి వంట చేయమన్నా ఎందుకు చేయలేదు? పడ్డానే, పట్టేసింది. ఎక్కడ పడ్డారు? ఏం పట్టేసింది? బెడ్ మీద పడ్డాను, నిద్ర పట్టేసింది. మీకు చెప్పడం కంటే ఆ రచ్చారావుకి చెప్పొచ్చు. వెళ్ళి చెప్పుకో. ఆడాలకు లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ వేస్తే సగం పేడ వదిలిపోద్ది. చంపేస్తాం. వీళ్ళ నాన్నని ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పి మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పానండి. దీన్ని నాకు ఇచ్చి చేసి నన్ను ఫూలింగ్ చేసాడు. ఇంత చేస్తున్నా కూడా మగాడికి ఆడదంతే అనిపించండి. ఎందుకంటే నిన్న సాయంత్రం మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగ 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 అని చెవుడు రాలా, అనసూయ అనసూయ నడిచి అందరూ వచ్చారు. అప్పుడు దొంగలు పట్టుకుని పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. ఏమండి ఏంటి? నేను బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా, అయ్యో వచ్చి రుద్దండి. అబ్బా ఈ సరసాలకు మాత్రం ఏం తక్కువ లేదు. వస్తున్నా. బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా అంటే ఒళ్ళు అనుకున్నా, బట్టలు రుద్దమని పిలిచింది ఇది. తెలివైన భార్య. అవునవును, దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పగల బట్టలు పిండుకోవటం, నైట్ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు చూసి ఆత్రంగా పెళ్లి చేసుకుంటాం గానీ పెళ్లి అయిన తర్వాత అర్థమైంది నాకు. చెరుకు మిషన్ లో ఫస్ట్ టైం చెరుకు పెట్టినప్పుడే రసం అంతా అయిపోద్ది. మళ్ళీ మళ్ళీ పెట్టిన పిప్పే గానీ ప్రయోజనం ఉండదు. ఈ బట్టలు ఉతకటం, ఈ ఏం చేస్తున్నా? కమల్ హాసన్ కి యాక్టింగ్ నేర్పిస్తున్నారా? నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆయన ఇవ్వలేకపోతున్నాడు, ఏం చేద్దాం? అబ్బా జోక్. ఏం ఇలా వచ్చారు? ఈ మధ్య మాకు ఎంగేజ్మెంట్ అయిందిరా. మరి పెద్ద కర్మ ఇప్పుడు? అదేట్రా, పెళ్లి ఎప్పుడు అవ్వాలి కానీ పెద్ద కర్మ ఎప్పుడు అంటావు బాబు? పెళ్లికి పెద్ద కర్మకి పెద్ద తేడా లేదురా. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది సార్. స్టార్టింగ్ లో అండర్స్టాండింగ్ ఉంటది, తర్వాత మొత్తం దాని అండర్లోకి వెళ్తాం. మన ఓన్లీ స్టాండింగే. నువ్వు పెళ్లిలో అబ్బాయి పొడుగ్గా అమ్మాయి పొట్టుగా ఎన్నుకుంటున్నావు తెలుసా? వాళ్ళు పెళ్లి తర్వాత తల ఎత్తుకొని బతుకుతారు, మనం తల దించుకొని బతకాలి. అందుకే అబ్బాయి పొడుగ్గా అమ్మాయి పొట్టిగా ఉండాలంటారు. చెప్పాలి, పెళ్లి అక్షంతలు వేస్తారు కదా, ఎగిరెగిరేస్తుంటారు. అవును, దాని అర్థం తెలుసా అసలు నీకు? అదేరా బాబు, ఇగో ఏ నా ఇంటికి దీపరా. ఆ దీపమే నిన్ను నీ ఇంటిని కాల్చేది. ఒరే పెళ్లికి ముందు అమ్మాయిరా అన్ని ఐటమ్స్ ఉడ్డిచ్చిన ఇస్తరాకు లాంటిదిరా. ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని ఆశపడుతుంటాం. పెళ్లి తర్వాత అమ్మాయి ఎంగిలి ఇస్తరాకు, ఎప్పుడు పడేద్దామా ఎప్పుడు చేతులు కడుక్కుందామా, ఇదే ఆపన. మరి పెళ్లి అప్పుడు కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా గ్రాండ్ గా తిప్పుతారు ఏంటి? అక్కడే తప్పు చేస్తున్నావురా. వాడు కారు ఎక్కిచ్చేది అదే చివరి అవకాశం, నువ్వు పారిపోరా అని. అదే లేక మనం ఊరంతా తిరుగుతున్నాం. ఊరంతా తిప్పుతారు, అర్థం కాదు వాళ్ళకి. అది అర్థం కాదా, మనం తిరుగుతా ఉంటాం ఊరంతా. అది కాదు, మీ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారా? ఒక్కటి చెప్పనా, లవర్ అనేది ప్రత్యేక ప్యాకేజ్ లాంటిదిరా. 3-4 సంవత్సరాలు వాడుకుంటది, వదిలేస్తది. కానీ పిల్లం ప్రత్యేక హోదా, జీవితాంతం మనతోనే ఉండి మనం ఇచ్చే బెనిఫిట్స్ మొత్తం పొందుతుంటది. సర్లే, ఏదో పెళ్ళైనాడు కదా ఆచరిద్దామని వచ్చాం. అరే కాలిపోయిన పిల్లికైతే బర్ణాలు రాసుకోమని చెప్పచ్చు. ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకొని హెల్ప్ అంటే నేనేం చేస్తాను రా? ఏమండి ఎవరండి? పాపం ఎవరో పెళ్లి చేసుకోబోతున్నారే. అయ్యో అవునా? ఏమండి నేను స్నానం కూడా చేయలేదండి. స్నానం చేసినంత మాత్రాన టేకు గంధం అయిద్దా? టేకు టేకే, నువ్వేడే ఉండలే. మీ ఆవిడ? అవును మా ఆవిడండి. ఏం పేరు? సోనాలి. బిందా? సత్తు బిందే.
పెళ్లిలో సన్నాయి ఉత్తారని తెలుసు కానీ సన్నాయి ఉదేదానే చేసుకుంటానని నాకు తెలియదు. ఏంటి సన్నాయి వస్తుందా? ఊది ఊదే బుగ్గల బంగాళాఖాతం లాగా లోతుకి వెళ్ళిపోయినాయి. ఆ బాడీ చూసావా మ్యాప్ లాగా, ఏది ఎక్కడుందో మనమే గుర్తించాలి. సర్లే గానీ అర్జెంట్ గా అన్నవరం వెళ్ళారా? ఎంత టైం పడుతుందంట? ఇక్కడ నుంచి 1 గంట ప్రయాణం ఉంటది దాదాపు. దానికంటే త్వరగా వెళ్ళడానికి ఏం మార్గం లేదా? ఇంచాన కాంబోత ఒకటి ఉంది, తాడిపోయినానికి 5 నిమిషాలు వెళ్ళొచ్చు. హలో నాన్న, యాక్సిడెంట్ అయిందా? వస్తున్నా నాన్న. ఏమైంది? ఏమండి మా నాన్నకి యాక్సిడెంట్ అయిందంటే అండి. చేసిన పాపం వరకనే పోతుందా, లేకపోతే నాకు ఇచ్చి పెళ్లి చేసి తొందరగా ఇంకా ఇక్కడ ఉంటానండి. బట్టలు సర్దుకొని ఇంకా బట్టలు సర్దుకోలేదండి. నువ్వు ఇలాంటిది ఏదో జరిగితే ఒక సూట్ కేసు సర్ది పెట్టే ముందే. ఏమండి నేను లేకుండా మీరు ఎలా ఉంటారండి? పని మనిషి ఉంది కదా, అంటే వంటకి అన్నిటికీ ఉంటది కదా. జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే వెళ్ళు. నిజాలు వచ్చేసాయి. అమ్మయ్యా, పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది. ఒక మగాడు గాల్లో ఎగిరి గంతేసే మాటలు 3 మాటలు ఏంటంటే పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది అంతే. మన ఫ్రెండ్స్, హలో, అరే మామ వచ్చేట్రా, మంచి టైం ఫోన్ చేసావురా. అసలు టైం పాస్ కావట్లేదురా. టైం పాస్ కావాలంటే ఏమి లేదురా, 4 బాటిల్ తెచ్చుకోవడం, ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయటం. కూర్చో. రకరకాల మందు తెచ్చాను రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తలకు కొట్టుకొని నిప్పట్టించుకున్నాం. ఏం చేస్తాం? ఎనకటికి నీలాంటి వాడు ఉప్పు సత్యాగ్రహం ఏంటంటే అది కూడా 4 గ్రహాల్లో గ్రహం అన్నాడంట. గ్యాప్ ఇవ్వటం ఏంటాను? ఆహా, నువ్వు కూర్చుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఒక కొండరాయి బండరాయి మీద కూర్చున్నట్టుందిరా. మరి ఈ మధ్య తగ్గాను లేవా? సముద్రంలో నుంచి ఒక గ్లాసు నీళ్ళు తీసినంత చెరువు అయిద్దా? సముద్రమే. పెట్టు. సరేగాని మావా, మొత్తం 5,000 అయింది. ఇదిగో బిల్లు. అమ్మని 5,000 ఎత్తాలేరా? పోయినసారి తీసుకుని 3,000 అప్పే ఇప్పటి వరకు ఇంకా తీర్చలేదు. అప్పు తీసుకున్నప్పుడు నీకేం చెప్పాను? చెప్పారా? నీ రుణం జన్మలో తెచ్చుకోలేదని చెప్పానా? అంటే అంతే. నీ పిల్లని ఊరెళ్ళినప్పుడు అంతా కూడా ఇలా పార్టీ చేసుకుని బదులు పూర్తిగా పిల్లల్ని వదిలి తప్పొచ్చు కదరా. వదిలేయటం అదేమన్నా మామూలు విషయం అంటారా? మనిషి ఆశ అనేది పెనం మీద దోశ లాంటిదిరా. ఒక దోశ మాడిపోయిందని పిండి పడేసుకుంటావా? పెనం నుడిచేయటం, మళ్ళీ దోశలు వేయటం అంతే. 60% మగాళ్ళు పిల్లల వల్లే విసిగెత్తిపోతున్నారని సర్వేలన్నీ చెప్తున్నాయిరా. మరి మిగతా 40% వాళ్ళ మీద భయంతో అసలు సర్వేకి వెళ్ళలేదంట. మరి ఎలా గురించి ఏంటి? వాళ్ళ ఆవిడ గురించి ఏం చెప్తాను, అది ఎప్పుడో లేచిపోయింది. శోభాంగదిలో ఈయన అడిగింది, ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ నైట్ అని. నో దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఎట్ నైట్ అన్నాడట. నవ్వేవులేరా. మరి ఈడి పిల్లల సంగతి ఏంటి? ఈడు 6 నెలల క్రితమే పోయింది. ఎలా? ఇంటి పక్కన చాలా మందికి 2-3 హౌస్లు ఉన్నాయి, మనకి ఒక హౌస్ కొనొచ్చు అంటే మ్యాన్షన్ హౌస్ కొన్నాడంటే. ఆడున్నప్పుడు ఒక్క రాత్రి నిద్ర పోనిచ్చేవాడిని కాదు తెలుసా? నువ్వు పెట్టే కొరక మీ ఆవిడ చుట్టుపక్కల వాళ్ళు కూడా నిద్రపోవట్లా. ఈ పార్టీతోనే మంచి డంచుకు మంచి ఫిగర్ తెప్పించరా. హలో, మధురన్న పార్టీ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. పారిపోతే బాగుంటుంది. నిజంగానే 2-3 రోజులు ఎగిరిపోయేలా ఉంది కదా. బ్యూటీ పాటలు అతికించిన చేతకు స్కూటీ లాగా ఉంది. ఇది టెన్షన్ గా ఉంది. పెన్షన్ తీసుకునేదాన్ని చూసుకోండి, టెన్షన్ గా ఉందా? పోలీసులు వస్తారు, తొందరపడండి. పోలీసులు వచ్చినా మనల్ని ఏమి అనరు. ఊరు నుంచి మా నాయనమ్మ వచ్చిందనుకో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఏమండి ఏం జరుగుతుందండి ఇక్కడ? ఒక కసికోన 4 పసికోనాలు చేసి ఆడుకుంటుంది. ఎవరే నువ్వు? నువ్వే వస్తావే? ఏ కంపెనీ? ఫ్యామిలీ ఇక్కడ. అయ్యో, కంపెనీ ఇక్కడ. కళ్ళు రాలిపోతాయి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఏంటండి ఇది కంపెనీ అంటుంది? ఇద్దరికి పెద్ద తేడా కనిపించట్లేదే. ఏమండి మీరు ఇంతకాలం మంచోళ్ళు అనుకున్నారండి, ఏదైనా కొంప ముంచుతారనుకోలేదు. ఇప్పుడు మా నాన్నతో చెప్పి పోలీసులు చెప్పి మీరు బొక్కలు వేస్తారు. ఆవిడ వస్తుందని భయపడ్డావా? నువ్వంటేనే భయమేనా? మరి అవుతా ఇంకెందుకు రండి. మరి ఇదేంటండి వీళ్ళు ఎగిరిపోయారు? బాబు గారు ఆటోకి ఒక 100 ఇస్తారేటి? ఇస్తాడు ఎలాగైనా సరే. ఆయన అబ్బా, అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఏమిటో నా బుగ్గలు అసలు పట్టేశాయి. రోజా గారు పొట్ట చెక్కలేలా నవ్వాం. ఫైనల్ ఏంటిది? ఆవిడని చూసి నిజంగా ఎగిరిపోవాలనిపించేలా ఉంది ఆ ఫిగర్. ఎవరిని వచ్చినా బామ్మని చెప్పేచ్చా? బాగుంది, చాలా బాగుంది. నాకు
నాగబాబు గారు. చిన్న సిచ్యువేషన్ తీసుకొని పంచెస్ తో చంపేశావు. నాన్ స్టాప్ పంచెస్, గ్యాప్ కూడా ఇవ్వాల. నవ్వి మళ్ళీ తెరుకులో ఇంకోటి కంటే వెళ్ళిపోయినాయి, కొన్ని మిస్ కూడా అయిపోయినాయి. చాలా చాలా ఎక్సలెంట్ గా నవ్వించావు. వెరీ గుడ్.